మన భారతీయ వైద్య శాస్త్రంలో ఆయుర్వేదం అగ్రస్థానంలో ఉంది. అటువంటి ఆయుర్వేద వైద్యంలో మన ఇంటి చుట్టుప్రక్కల లభించే కొన్ని మొక్కలు, ఆకులు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అటువంటి మొక్కలలో ప్రథమ స్థానంలో ఉన్న 21 మొక్కల గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి ఎన్నో తరగని ఔషధ గుణాలున్న మొక్క. పరమ పవిత్రమైనది, విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదంటుంది మన సాంప్రదాయం. అంత గొప్ప తులసి ఇంటి ప్రాంగణంలో ఉంటే కఫ, వాత, పైత్య దోషాలను అదుపులో ఉంచుతుంది. ఆ చుట్టుప్రక్కల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. చర్మ రోగాలను నయం చేసే శక్తి తులసికి ఉంది. తులసి ఆకులు నమలడం వలన పంటి, చిగురు రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమ్లాన్ని విశేషంగా తగ్గిస్తుంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిశోధనల్లో తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుందని నిరూపించబడింది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు. అందుకే తులసి ఔషధ మొక్కలలో ప్రథమ స్థానంలో నిలిచింది. బిల్వపత్రం, దీనినే మనం మారేడు అని కూడా పిలుస్తాము. ఈ పత్రం శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మికి స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. ఈ వ్యాధి గలవారు రోజు 2 ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. తాజా మారేడు ఆకుల రసం తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్ల కలక నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనె, మారేడు కాయలతో చేసిన ఔషధ రసాయనం చెవిటి రోగాన్ని పోగొడుతుంది. మారేడు వేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి మంచి విరుగుడు. పచ్చి మారేడు కాయలు విరోచనను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. మారేడు వేళ్ళు, ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం స్వంతం. మాచి పత్రం, ఇది ఒక గొప్ప ఆయుర్వేద మూలిక. ఈ మొక్క మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ల చుట్టుప్రక్కల ఇది విపరీతంగా పెరుగుతుంది. ఈ ఆకు కళ్ళకు సంబంధించిన రోగాలకు అద్భుత నివారిణి. మాచి పత్రి ఆకుల్ని నీళ్లలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి. ఇది చర్మ రోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి ఆ ముద్దను చర్మ వ్యాధి ఉన్న చోట పై పూతగా రోజూ రాస్తూ ఉంటే వ్యాధి తొందరగా నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారినప్పుడు ఈ ఆకు మంచి విరుగుడు. బృహతి పత్రం, దీన్నే మనం నేల ములకాకు అని కూడా పిలుస్తూ ఉంటాము. భారతదేశం అంతటా విస్తారంగా పెరుగుతుంది. ఇది గొంతుకు సంబంధించిన రోగాలను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్లను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గును, సైనస్ ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతి పత్ర చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతి పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేయగల శక్తి బృహతి పత్రానికి ఉంది. ఇంకా ఎన్నో ఔషధీయ గుణాలు ఈ పత్రంలో ఉన్నాయి. దూర్వాయుగ్మం, దీన్నే మనం గరిక అని కూడా పిలుస్తుంటాము. గణపతికి అత్యంతమైన ఇష్టమైన వస్తువుల్లో గరిక ఒకటి. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహా సంతోషపడతాడు బొజ్జ గణపయ్య. తులసి తరువాత అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే 2 కొసలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక కూడా మహా ఔషధ మూలిక. గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కు నుంచి రక్తం కారటం నిరోధిస్తుంది. గరికను రుబ్బి లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి కూడా గరిక ఔషధంలా పనిచేస్తుంది. దత్తూర పత్రం, దీనిని ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు. ఉష్ణతత్వం కలిగినది ఉమ్మెత్త. ఇది కఫ, వాత దోషాలను హరిస్తుంది. కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగినది
కనుక వైద్యుని పర్యవేక్షణకు తీసుకోకుండా ఉపయోగించకూడదు. మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని 2 నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దీని ఆకులు, వేళ్ళు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగి ఉన్నవి. జ్వరాలు, అల్సర్లు, చర్మ రోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం. కానీ దీని గింజలు మాత్రం చాలా ప్రమాదకరం. ఒక రకంగా చెప్పాలంటే విషంతో సమానం. అందుకే ఉమ్మెత్తని ఉపయోగించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బదరీ పత్రం. మన దేశంలో దీనినే రేగు అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లలు వ్యాధుల నివారణకు ఇది పనిచేస్తుంది. 12 ఏళ్ల లోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. 1 లేదా 2 రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకు తినిపించాలి. కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది. రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి. అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. అపమార్గ పత్రం. దీనికి ఉత్తరేణి అని పేరు. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. దీని పుల్లలు యజ్ఞ యాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వల్ల హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్థూల కాయానికి, వాంతులకు, పైల్స్కు, టాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఈ ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి, నొప్పి తగ్గిపోతుంది. ఉత్తరేణి ఆకులతో తయారు చేసిన ఔషధ నూనె చెవుడుకు మందుగా పనిచేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులకు పనిచేస్తుంది ఉత్తరేణి. పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా ఆహారానికి లోటు ఉండదు. ఆహారం దొరకని ఎడారిలో కూడా ఎవరో పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి యొక్క మహిమ. ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడ పెడితే అక్కడ పెరుగుతుంది. చూతపత్రం. దీన్ని మామిడి ఆకు అని మనం పిలుస్తాం. మామిడాకు నోటి దుర్వాసనను, చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని ఇల్లు పండుగ రోజుల్లో కనిపించదు. కరవీర పత్రం. దీన్నే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో కింద పడితే పర్వాలేదు, కానీ మరో చోట కింద పడితే ఇక పూజకు పనికిరావు. కానీ గన్నేరు పూలకు ఆ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడిన నీటిని చల్లి దేవుడికి అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను నయం చేస్తుంది. గన్నేరు ఆకులు తెంచి పాలు కారిన తరువాత పాలు లేకుండా తడి బట్టల్లో పెట్టి శరీరానికి కట్టుకుంటే తీవ్రమైన జ్వరం రాకుండా తగ్గిపోతుంది. కానీ గన్నేరు పాలు మాత్రం చాలా ప్రమాదకరం కనుక దీన్ని వాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. విష్ణుక్రాంత పత్రం. మనం వాడుక భాషలో అవిసె అంటాం. అవిసె ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని తింటే రక్తం శుభ్రపడుతుంది. విష్ణుక్రాంత పత్రం తెలివిని కూడా పెంచుతుంది. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. ఈ ఆకు ఎక్కడైనా దొరుకుతుంది. దానిమ్మ ఆకు రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు మంచి ఔషధం. దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్న చోట కడితే వాపులు తగ్గుతాయి. అలాగే పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు,
ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవి. దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి తీసుకుంటే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. దేవదారు పత్రం ఇది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది. అలాగే వనములో, అరణ్యములలో కూడా పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తరువాత ఆ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తర్వాత నూనెను తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధిత రోగాలు నయమవుతాయి. దేవదారు చెట్టు నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. మరువక పత్రం, మనం దీన్ని భాషో మరువం అంటాం. ఇది అందరి ఇళ్లల్లోనూ, అపార్ట్మెంట్లోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. మరువం వేడి నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది. సింధువార పత్రం, ఈ పత్రాన్ని మన దేశంలో వావిలి ఆకు అని పిలుస్తారు. ఇది తెలుపు, నలుపు అని 2 రకాలు. రెండింటిలో ఏదైనా బాలివి ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటి నొప్పులు ఉపశమనమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తల మీద కట్టుకుంటే జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జాజి పత్రం, జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజి పూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపయోగపడుతుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మ రోగాలకు దివ్య ఔషధం. కామర్లను, కండ్ల కలకలను, కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజి పూలు ఉపయోగిస్తారు. జాజి మొక్కలతో కళ్ళ వ్యాధులు, చర్మ రోగాలు నయమవుతాయి. గండకి పత్రం, దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి గండకి పత్రం మంచి ఔషధం. అరణ్యాలలో పెరిగే ఈ గండకి చెట్టు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ రోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబులకు కూడా మంచి ఔషధం. సెమీపత్రం, దీనిని జమ్మి ఆకుగా మనం పిలుస్తాం. మహాభారతంలో విరాట పర్వ సమయంలో పాండవులు ఈ చెట్టు మీదనే తమ ఆయుధాలను దాచిపెట్టారు. జమ్మి ఆకుల పసరును తీసి దాన్ని పుల్లున్న చోట రాస్తే కుష్ఠవ్యాధి సైతం నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అశ్వత్థ పత్రం వాడుక భాషలో రావి చెట్టుగా పిలుస్తాం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం. పరమాత్మయే తనను తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు. రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞ యాగాదులు, హోమాలలో రావి కొమ్మలను వాడతారు. రావి వేర్లు దంత వ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను గుండె సమస్యలకు కూడా వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మ రోగాలను, ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది. అర్జున పత్రం, మనం దీన్నే మద్ది అంటాం. ఇది తెలుపు, ఎరుపు అని 2 రంగుల్లో లభిస్తుంది. మద్ది చెట్టు గుండె సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. గుండెకు సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట హిమాలయాలు, బెంగాల్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. కానీ వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారడాన్ని త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి వ్రణమున్న ప్రదేశంలో కడితే ఎలాంటి వ్రణములైనా తొగ్గిపోతాయి. అర్కపత్రం, దీనిని మనం జిల్లేడు ఆకని పిలుస్తుంటాం. జిల్లేడు చెట్టు
గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళల్లో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడాకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడు పూలను వాడడం ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్తశుద్ధిని చేస్తుంది.